బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలుపై చర్చిస్తారు. అత్యవసరమైన అంశాలపై మాత్రమే చర్చించాలని, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని వంటి అంశాల జోలికి వెళ్లరాదని ఈసీ కండిషన్లు పెట్టింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలుపై చర్చించనున్నారు. అత్యవసరమైన అంశాలపై మాత్రమే చర్చించాలని, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని వంటి అంశాల జోలికి వెళ్లరాదని ఈసీ కండిషన్లు పెట్టింది. ఇందులో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలుపై చర్చించుతున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈసీ కండిషన్ల నేపథ్యంలో ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ఏంటి? ఎంఎన్ఆర్ మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఒక 4-5 అంశాలతో కేబినెట్ సమావేశం 2 గంటల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఈసీ కొన్ని షరతులతో కూడినటువంటి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఎంఎన్ఆర్. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ, ఈ 2 అంశాలు మినహా మిగతా అంశాలన్నింటిపైన కూడా మీరు మాట్లాడుకోవచ్చు అని చర్చించుకోవచ్చు, కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది ఈసీ. దీంతో పాటుగా పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులు మినహా మిగతా వారితో కూడా సమావేశాన్ని కొనసాగించుకోవచ్చు అని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఈ యొక్క కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన అంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి కేబినెట్ మీటింగ్ కావడంతో చాలా ప్రాధాన్యతగా చెప్పవచ్చు. దానిలో మనకు 4-5 ఎజెండాగా ఉన్నట్టుగా, మనకు టేబుల్ ఐటమ్గా ఉన్నట్టుగా మనకు తాజాగా సమాచారం అందింది. అందులో భాగంగా జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతార దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలి, ఎటువంటి అంశాలను పొందుపరచాలి, అందుకోసం కాంగ్రెస్ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీని కూడా తెలంగాణకు రప్పించే విధంగా కేబినెట్లో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇది ఒకటి. దీంతో పాటుగా మనకు ఖరీఫ్ సీజన్ కూడా జూన్ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటిని కూడా ఇవ్వాలన్నటువంటి అంశం పైన, అదేవిధంగా ఎక్కడ కూడా నకిలీలకు తావు లేకుండా నకిలీ విత్తనాలు కూడా చలామణి అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని అడ్డుకట్ట వేసేందుకు గాను పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి అంశాన్ని తీసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులకు, వ్యవసాయ శాఖ మంత్రికి కూడా దిశ నిర్దేశించబోతున్నారు. సో ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ పైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యకు కూడా టాప్ ప్రయారిటీ ఇస్తామని కూడా పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వారు కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. విద్యకు పెద్దపీట వేస్తామన్న ధర్మిలా వచ్చే విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్ కానీ, సన్నబియ్యం కానీ, పాఠశాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా కేబినెట్లో ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఒక రోల్ మోడల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే విధంగా అయితే చర్య తీసుకోబోతున్నారు. విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చే అంశంపైన కూడా ఉండబోతుంది. ఇక ఇప్పటికే వరి ధాన్యం సంబంధించిన ధాన్యం కొనుగోలు ఎంఎస్పీ ధరకు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా కొంటున్నారు. అయితే ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ధాన్యం అన్నది తడిసిన సందర్భం ఉన్నది. ఇంకా కొంత కళ్ళల్లో ఉంది, మరికొంత మార్కెట్లో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. ప్రతి రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. మరింత స్పీడప్ పెంచాలి, ఎందుకంటే మాన్సూన్స్ వస్తున్న నేపథ్యం అంతకంటే ముందుగా పూర్తి స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయబోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు గాను 10 రోజుల పాట లేకపోతే 20 రోజుల పాట జరుపుకోవాలి అన్నటువంటి విషయంపైన కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కానీ అటు పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. సో తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ యొక్క ఆత్మను ఆవిష్కరించే విధంగా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపైన ఈ రోజు అయితే కేబినెట్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అతి ప్రధానమైనది ఇంకొకటి ఉంది ఏమన్నారు,
ఇందులో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మధ్యంతర రిపోర్టు ఒకటి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందీల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన బ్యారేజ్ సంబంధించిన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చే బదులు మధ్యంతర నివేదిక ఒకటి ఇచ్చింది. దాంట్లో భాగంగా మేడిగడ్డ దగ్గర 7వ బ్లాక్లో కూలినటువంటి పిల్లర్లకు సంబంధించింది 19, 20, 21 ఈ 3 పిల్లర్లకు సంబంధించిన దానిపైన కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా రిపేర్ చేయాలని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు తాత్కాలిక రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చేయాలి, అందుకోసం నిపుణుల కమిటీ ఒకటి వేయాలా లేకపోతే ఏం చేయాలి దానిపైన కూడా మంత్రివర్గంలో నిర్ణయించి తీసుకోబోతున్నారు. వాస్తవంగా ఈ నెల 18వ తారీఖు రోజు అంటే శనివారం రోజే కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 2 లక్షల యొక్క రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. అందుకు రైతు సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా నిధుల సమీకరణ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కానీ ఈసీ మాత్రం ఈ రైతు సంబంధించినటువంటి రుణం సంబంధించిన విషయాలు మాట్లాడవద్దు అని కూడా ఒక రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా విభజన చట్టంలో ఉన్నటువంటి 2014 సంబంధించిన విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్తో పాటుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. సో ఈ అంశాలు పొందుపరచడం జరిగింది. 10 సంవత్సరాలు అయిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా తెలంగాణకు వర్తిస్తాయి. ఎందుకంటే భౌగోళికంగా ఎక్కడి సంస్థలు అక్కడికే ఉన్న అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలు జూన్ 2వ తారీఖుతో అయిపోతున్న నేపథ్యంలో దాని ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలని పైన కూడా ఒక విధానపరమైనటువంటి అంశం తీసుకోవాల్సి ఉండే. సో ఈసీ అన్నది పూర్తి స్థాయిలో కూడా దీని 2 అంశాలను పక్కన పెట్టి మిగతా అంశాలను కూడా చర్చించాలని కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా పర్మిషన్ కానీ ఇచ్చినట్లయితే ప్రభుత్వం మాత్రం 2 లక్షల రుణమాఫీ కోసం ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉండేది. తద్వారా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. సో వచ్చేటువంటి వర్షాకాలానికి గాను ఇటు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా పెట్టుబడి సాయం, రైతు భరోసా ఈ 2 కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా కార్యాచరణ చేసే అవకాశం ఉండేది. విధానపరమైన అంశాలపైన చర్చించే అవకాశం అయితే ఉండేది. కానీ అది భాగంగా ఈసీ కొన్ని షరతులతో కూడినట్టు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో ఈ 2 అంశాలు పక్కన పెట్టడం జరిగింది. మిగతా అంశాలు ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మాట్లాడబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కావడంతో రాజకీయంగా అదేవిధంగా పరిపాలనలో చాలా కీలకంగా చెప్పొచ్చు. పరిపాలనను మరింత స్పీడప్ పెంచాలి, పరిపాలనను ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజా పరిపాలనను ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంగా మంత్రులుగా మన గురుతర బాధ్యత ఏ విధంగా ఉంటుంది. అంతేకాకుండా మనము ఆర్థికమైనటువంటి అంశాల్లో చూసినట్టయితే ఆర్థికంగా మనం పూర్తి స్థాయిలో అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, దుబారాను తగ్గించాలి. దుబారాను తగ్గించడం ద్వారా సంక్షేమానికి దాన్ని డైవర్ట్ చేయాలనే అంశాన్ని కూడా ముందటి నుంచి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దుబారాను తగ్గించుకునే విధంగా మంత్రులకు కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. చాలా సాదాసీదాగా వ్యవహరించాలి, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలన అంటే ఒక ఆదర్శంగా ఉండాలన్న అంశంపైన కూడా మంత్రులకు దిశ నిర్దేశించే అవకాశం ఉంది. సో టోటల్గా ఏమన్నారు, మొత్తంగా ఈ ఒక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 9, 10 షెడ్యూల్, అదేవిధంగా రైతు రుణమాఫీ ఈ 3 అంశాలు తప్ప మిగతా అనేక అంశాలపైన కూడా మనం ఖరీఫ్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ బీఆర్ఎస్ నాయకులు అనేకమైనటువంటి అంశాలను లేవనెత్తుతుంది బీఆర్ఎస్ నాయకులు. సో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళకి ఈ సమావేశం తర్వాత ఏదైనా స్పష్టమైనటువంటి సమాధానం దొరికే అవకాశం ఉందా? ఏమైనా వాస్తవంగా మనకు కూడా ఎన్నికల కోడ్లో ఉన్నాము, పార్లమెంటు ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించింది హైదరాబాద్ అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 నియోజకవర్గ పట్టభద్రుల సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది. దానికి కూడా కోడ్ ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నా కూడా క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు బయటికి ఇవ్వడానికి వీలు పడదు. కేవలం అది మిగతా సంబంధించినటువంటి లైన్ ద్వారా అవి బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానిపైన కూడా క్యాబినెట్లో పత్రికా మీడియా సమావేశం కానీ ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ బ్రీఫ్ చేసే అవకాశం లేదు. కేవలం విధానపరమైన అంశాలపైన కూడా మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. దీనిపైన కూడా అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. రాజకీయమైన అంశాలు ఉంటాయి కనుక చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులు ఎన్నికల్లో అటు క్యాబినెట్లో పాల్గొన్నారు కనుక పూర్తి స్థాయిలో రాజకీయమైన అంశాలు, పరిపాలన మరింత స్పీడప్ చేయాలి. ప్రతిపక్షాలు
రైతులకు సంబంధించిన ఎజెండాగా ముందుకు పోతున్న తరుణంలో మనం ఏం చేస్తే బాగుంటుంది, రైతులకు ఇంకా మేలైనటువంటి పరిపాలన ఏ విధంగా ఇవ్వాలనిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో దానిపైన అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు క్యాబినెట్లో సంబంధించిన అంశాలు ఇంటర్నల్గా మీటింగు చర్చ కొనసాగుతుంది తప్ప బయటికి వెల్లడించడానికి లేదు. ఏదైనప్పటికీ క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియా సమావేశం పెట్టే అవకాశం అయితే లేదు, నోటు ఇచ్చే అవకాశం అంతకంటే లేదు. సో దానికి వేరే రూపంలోగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మనకు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత చిట్చాట్ రూపంలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే సంబంధిత మంత్రులు ఎవరైనా ఈ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నింటిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి క్యాబినెట్ సమావేశం కావడంతో రాజకీయంగా అదే పరిపాలనలో చాలా ఇంపార్టెన్స్గా చెప్పవచ్చు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సాదిక్.